హాయ్ అండి. ఇది తిరుపతిలో కొన్ని కొన్ని మీరు వీడియోస్ చూసే ఉండుంటారు. ఇత్తడి సామానున్నవి, దీపారాధన కుందులున్నవి. అలా చూసుకుంటూ వచ్చేసామండి. అక్కడంతా తిరుపతంతా విండో షాపింగ్ చేసి, అంటే మనకి ఏది కావాలి ఏంటనేది చూసుకొని, తిరుచానూరు వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం అయిపోయి బయటకొచ్చిన తర్వాత మనం గాజులు కొనుక్కుంటాం కదండీ! అక్కడ ఎడమ చేతి వైపున కార్నర్‌లో ఒక షాప్ ఉంటదండి. ఇక్కడైతే అన్ని రకాల సామాను ఉంటదనమాట. స్టీల్ సామాను ఎట్లా సైజుల వారీ ఉంటాయో అట్లాగే ఈ షాప్‌లో అయితే ఇత్తడి, రాగి ఈ సామాన్లన్నీ ఉంటాయండి. పసుపు, కుంకుమ వీటితో సహా. అయితే నేను ఈ షాప్‌కొచ్చి తీసుకున్నాననమాట. ఇక్కడ చూస్తున్నారా మవ్వలు కూడా ఉన్నాయి. ఇదివరకు కోలాటం ఆడేవాళ్ళకి మవ్వలుండేవి చూడండి అవి. అలాగే కార్తీక మాసం వస్తుంది కాబట్టి, కార్తీక మాసంలో తోరాలు మనం జాగ్రత్త చేసుకొని పైన పెట్టుకుంటాం కదండీ! ఆ తోరాలు పెట్టడానికి ఒక బాక్స్ తీసుకుందామని వచ్చాను. కానీ నాకైతే సెట్ అవ్వలేదు. అది కొంచెం లూజ్‌గా ఉండటం వల్ల ఇక వచ్చేసామనమాట. కానీ ఇక్కడ చిన్న చిన్న ఇత్తడి గిన్నెల నుండి, చిన్న చిన్న ఇత్తడి దేవుని స్వరూపాలు ఉంటాయి కదండీ! ఇత్తడి బొమ్మలు. మనం ఆ కాశీ వెళ్తే అన్నపూర్ణాదేవి తెచ్చుకుంటాం కదా! అలాంటి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా చూసేవాళ్ళకి ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంటదని నేను ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా తెచ్చుకోండి.